ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ ఏ దేశమేగిన సంసిద్ధత పాఠం గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ దేశమేగిన అనే పాఠ్యభాగంలో ఫస్ట్గా మనకు కనబడేది చిత్రము. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఒక చిత్రం కనబడుతుంది. ఈ చిత్రం చూసి విద్యార్థులు ఆలోచించి మాట్లాడడం అనేది జరగాలి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నల్లో చిత్రంలో ఏం జరుగుతుంది అని ఇచ్చారు. విద్యార్థులు అది చూడగానే చిత్రంలో జెండాలు ఎగరేస్తున్నారు అని చెప్తారు. చిత్రంలో జెండాను ఎగరేస్తున్నారు. నెక్స్ట్ రెండవ ప్రశ్న, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు. దీనికిగా చిత్రంలో ఉపాధ్యాయురాలు, అక్కడ పిక్చర్లో మనకు కనబడుతుంది. చిత్రంలో ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, అంతేకాకుండా విద్యార్థులు, విద్యార్థినులు ఉన్నారు. ప్రధాన ఉపాధ్యాయురాలు జాతీయ జెండాను ఎగరవేస్తున్నారు. విద్యార్థులందరూ కూడాను, అక్కడ ఉన్నటువంటి పిక్చర్లో కనబడుతున్నటువంటి విద్యార్థులందరూ కూడాను నమస్కారం చేస్తున్నారు. నెక్స్ట్, మీ బడిలో జెండా ఎప్పుడెప్పుడు ఎగరవేస్తారు, ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మా బడిలో జాతీయ జెండా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవంను ఎగరవేస్తారు. ఆ రోజు వందే మాతరం, జనగణమన జాతీయ గీతాలు, అంతేకాకుండా దేశభక్తి గీతాలు ఆలపిస్తారు. జాతీయ నాయకుల త్యాగాలను వివరిస్తూ ఉపాధ్యాయులు మాకు ఉపన్యాసాలు ఇస్తారు. ఇవి మనము చిత్రం చూసి ఆలోచించి మాట్లాడండి అనే దాని కింద వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు. నెక్స్ట్ వచ్చేసి కవి పరిచయం. కవి పరిచయం రాయబ్రోలు సుబ్బారావు గారు. రాయబ్రోలు సుబ్బారావు గారి యొక్క కవి పరిచయం. ఇక్కడ ఈయన యొక్క కాలము 13/3/1892 ఆయన జన్మించారు. 30/6/1984 రాయబ్రోలు సుబ్బారావు గారు మరణించారు. ఇక రాయబ్రోలు సుబ్బారావు గారు అభినవ నన్నయ్య బిరుదాంకితుడుగాను, నవ్య కవితా పితామహుడుగాను పేరు పొందారు. రాయబ్రోలు సుబ్బారావు గారు అభినవ నన్నయ్య బిరుదాంకితుడుగాను, నవ్య కవితా పితామహుడుగాను పేరు తెచ్చుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాయబ్రోలు సుబ్బారావు గారు వన్ ఆఫ్ ద ఫేమస్ కవి అన్నమాట. సో ఈయన గురించి ప్రతి సంవత్సరం టెట్లో ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. తృణకంకణం. రాయబ్రోలు సుబ్బారావు గారి రచనలు తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. రమ్యాలోకం, మాధురీ దర్శనం అనేవి ఈయన రచించినటువంటి లక్షణ గ్రంథాలు. అంతేకాకుండా వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది రాయబ్రోలు సుబ్బారావు గారిని. పద్మభూషణ్ అనేది ఈయన గారి యొక్క, రాయబ్రోలు సుబ్బారావు గారి యొక్క బిరుదు పద్మభూషణ్. ఈయన రచించినటువంటి గ్రంథాలు, లక్షణ గ్రంథాలు వచ్చేసి రమ్యాలోకం, మాధురీ దర్శనం. ఇక రాయబ్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి కావ్యాలు వచ్చేసి తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైనవి. ఏ దేశమేగినా ఎందుకాలినా ఈ యొక్క గేయాన్ని రచించింది రాయబ్రోలు సుబ్బారావు గారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ దేశభక్తి అనేటువంటి పాఠ్యభాగం, ఏ దేశం ఎగినా అనేటువంటి పాఠ్యభాగము సంసిద్ధత పాఠానికి చెందినటువంటిది. అంతేకాకుండా ఈ పాఠ్యభాగము దేశభక్తి ఇతివృత్తంలో కొనసాగుతుంది. గేయ కథా ప్రక్రియకు చెందినటువంటిది. ఇక గేయం చూద్దాం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి
భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఈ గేయంలో కొన్ని కఠినమైనటువంటి పదాలకి అర్థాలను చూద్దాము. ఇక్కడ నేను అండర్లైన్ చేశాను చూడండి. కాలిడిన, కాలిడిన అంటే అడుగు పెట్టిన అని అర్థం అన్నమాట. కాలిడు అంటే అడుగు పెట్టు అని అర్థం. సెకండ్ లైన్లో ఏ పీఠం ఎక్కిన అన్నారు. ఇక్కడ పీఠం అంటే గద్దె, సింహాసనం అని వస్తుందండి. పీఠం అంటే గద్దె, సింహాసనం. ఏ పీఠం ఎక్కిన అంటే గద్దె, సింహాసనం అని వస్తుంది పీఠం అంటే. తర్వాత థర్డ్ లైన్లో భారతిని, నీ తల్లి భూమి భారతిని. ఇక్కడ భారతి అంటే భారతదేశం అని అర్థం అన్నమాట. భారతి అంటే భారతదేశం అని అర్థం. నెక్స్ట్ మరలా ఇంకొకసారి చూసుకుందాం. కాలిడిన అంటే అడుగు పెట్టిన, పీఠం అంటే గద్దె, సింహాసనం, భారతి భారతదేశం. ఇవి మనం ఈ మొదటి గేయ పంక్తుల్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలకు అర్థాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ చెప్పుకున్నటువంటి ఈ గేయ పంక్తులకు సంబంధించినటువంటి భావాన్ని నేను మీకు వివరిస్తాను. భావము: ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఈ యొక్క పద్యపాదం యొక్క భావము: మన జన్మభూమి భారతదేశం, మనం భారతీయులం, మన దేశీయులు మీరు. మీరు ఏ దేశం వెళ్ళినా ఎంత గొప్ప పదవి పొందినా సరే కానీ ఇతరులు మనల్ని నిందించినప్పుడు సహించక మన జాతి యొక్క గౌరవాన్ని నిలపండి అని ఈ యొక్క పద్యపాదం గేయం యొక్క భావము. నెక్స్ట్ ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడని స్వర్గ ఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే తల్లి కనక గర్భమున. ఇది గేయ పంక్తి. వీటిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాల యొక్క అర్థాలను తెలుసుకుందాము. ఇక్కడ యోగ అని ఉంది, ఒకసారి మీరు గమనించాలి. ఇక్కడ యోగ ఉంది అంటే యోగం అనమాట. యోగం అంటే అదృష్టం అని అర్థం. యోగం అంటే అదృష్టం అని అర్థము. అలానే జనించు అంటే పుట్టుట. అండర్లైన్ నేను ఇక్కడ సర్కిల్ చేశాను చూడండి. జనించు అంటే పుట్టుట అని అర్థం అన్నమాట. అలానే స్వర్గఖండమున, స్వర్గఖండమున అంటే స్వర్గం లాంటి ఈ భారతదేశమున అని అర్థం అన్నమాట. స్వర్గఖండమున అంటే స్వర్గము లాంటి భారతదేశమున అని అర్థం. నెక్స్ట్ గర్భమున అని ఇచ్చారు ఇక్కడ. గర్భము అంటే కడుపు, గర్భము అంటే కడుపు అని అర్థం అన్నమాట. మరలా ఇంకొకసారి చెప్తున్నాను. యోగము అంటే అదృష్టము, జనించినాడు అంటే పుట్టుట, జనించుట అంటే పుట్టుట, స్వర్గఖండము స్వర్గము లాంటి భారతదేశము, గర్భమున, గర్భము అంటే ఏమని చెప్పుకున్నాం మనము? కడుపు అని చెప్పుకున్నాం అన్నమాట. సో ఈ పద్యం ఈ గేయం యొక్క భావాన్ని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో, మనము పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నామో, ఎంత గొప్ప యోగం కలవాళ్ళమో, జనించినాడని స్వర్గఖండమున ఈ భారతదేశంలో జన్మించాము. ఇది స్వర్గభూమి. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో, ఈ దేశంలో జన్మించడానికి ఎన్ని గొప్ప పూలతో ప్రేమించి పూజించుంటావో ఆ దేవుణ్ణి. అందుకే నేను మోసే ఈ తల్లి కనక గర్భమున, అందుచేత భరతమాత నిన్ను తన కడుపున మోసింది అని ఈ గేయం యొక్క భావము. నెక్స్ట్ తాడు మూడవ పంక్తి. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మన వంటి పౌరులింకెందు, సూర్యుని వెలుతురుల్ సోకునందాక, ఓడల జెండాలు వాడునందాక.
లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు, సూర్యుని వెలుతురుల్ సోకునందాక, ఓడల జెండాలు వాడునందాక. ఇప్పుడు ఈ గేయ పంక్తిలో ఉన్నటువంటి కఠిన పదాలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ సోకు అనుంది. సోకు అంటే తగులు, అంటే సోకునందాక, కిరణాలు తగులున్నంత వరకు, తగులు అన్నమాట. సో ఈ గేయ పంక్తి యొక్క భావాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇంత గొప్ప భూమాత ప్రపంచంలోనే లేదు, లేదురా ఇటువంటి భూదేవి ఎందు. ఇలాంటి గొప్ప భూమాత ప్రపంచంలో ఎక్కడా లేదు. మన భారతీయులంతా ఉన్నతులు, ఏ దేశంలోనూ లేరు. లేరురా మన వంటి పౌరులు ఇంకెందు. మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులంత ఉన్నతులు అంటే గొప్పవాళ్ళు ఏ దేశంలో కూడా లేరు. సూర్యుని వెలుతురులు సోకునందాక అంటే పొద్దస్తమానం ఓడల జెండాలు వాడునందాక. పొద్దస్తమానం అలానే సముద్రంలో ఓడలు అల్లంత దూరాన రెపరెపలాడుతూ కనపడే ఆ ప్రాంతం వరకు కూడాను మన జన్మభూమి అయినటువంటి భారతదేశాన్ని గురించి మనము పొగుడుతూ ఉండాలి అని ఈ గేయ పంక్తి యొక్క ఉద్దేశము, భావము. నెక్స్ట్, అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెంగు బాలగీతములు, పాడరా నీ వీర భావ భారతము. ఇక ఈ గేయ పంక్తిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలను తెలుసుకుందాం. ఇక్కడ అనంత అనుంది, అంటే అనంతం. అనంతం అంటే అర్థము అంతులేనిది. అనంతం అంటే అర్థము అంతులేనిది. నెక్స్ట్, తెంగు అనుంది, అంటే తెంగు అంటే తెలుగు అని అర్థం అన్నమాట. ఈ రెండును ఈ పంక్తిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలు. ఇప్పుడు ఈ గేయం యొక్క భావాన్ని తెలుసుకుందాం. మన భూమాత వంటి చల్లని తల్లి ఎచ్చటా లేదు. మన భూమి వంటి చల్లని తల్లి ఎచ్చటా లేదు, అంటే ఎచ్చటా లేదంటే ఎక్కడా లేదు. మన వీర భారతదేశం గురించి నీవెక్కడున్నా పొగుడుతూనే ఉండు. పొగడరా నీ వీర భావ భారతము, అంటే నీ యొక్క భారతదేశాన్ని గురించి నువ్వు ఎక్కడున్నా సరే కానీ పొగుడుతూ ఉండు అని ఈ గేయం యొక్క భావం అన్నమాట. ఇక్కడ వినండి, ఆలోచించి మాట్లాడండిలో గేయాన్ని రాగయుక్తంగా పాడటము, గేయ భావం సొంత మాటల్లో చెప్పడము, మీకు తెలిసినటువంటి దేశభక్తి గేయాల్ని పాడటము, మీ బడిలో జరుపుకునే జెండా పడగల గురించి వివరించడం మొదలైనటువంటివన్నీ కూడాను వినడం, ఆలోచించి మాట్లాడటం మొదలైనటువంటి వాటి కిందకి వచ్చేవన్నమాట. నెక్స్ట్, పదజాలంలో ఈ కింది పదాలను చదవండి. కింద పదాలని వల, పనస, ఈత, పలక, ఉయ్యల, ఎర ఇలాంటివన్నీ కూడా ఈ పదాలన్నీ కూడాను చదివి వినిపించడం పదజాలం కిందకు వస్తాయి అన్నమాట. అలానే ఇక్కడ గుణింతాలు కలిగినటువంటి పదాల గురించి, అక్షరాలతో మొదలయ్యే పదాల గురించి రాయమని చెప్పారు. ఇవి ఆ పదాలు సొంత పదాలతోటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పదాలను రాసుకోవచ్చు విద్యార్థులు. అలానే గుణింతాలకు సంబంధించి వాళ్ళకి ఇష్టం వచ్చిన పదాలని సొంత మాటల్లో రాయటం. ఇక ప్రశంసలోకి వెళితే, ప్రపంచమంతా కరోనా వంటి మహమ్మారి వ్యాపించినప్పుడు వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు ప్రజలను కాపాడడంలో విశేష కృషి చేశారు. వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టారు. మీరు తోటివారితో మంచిని, శ్రమ విలువలను ప్రశంసిస్తూ మాట్లాడండి. ఇక్కడ సొంత మాటలతో ప్రశంసిస్తూ వారిని గురించి మాట్లాడడం అనేది ప్రశంస కిందకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్, ధారణ చేద్దామనుంది. ధారణ చేద్దామంటే ఇక్కడ గేయం పద్యం ఇచ్చారండి. ఆ పద్యం ఒకసారి చూద్దాము. ఆంధ్ర భాష అమృత యాంధ్రాక్షరంబులు, మురుపులకు గుండ్రు ముత్తియములు, ఆంధ్రదేశ మాయురారోగ్యవర్ధకం, భాంధ్రజాతి నీతిని అనుసరించు. ఈ పద్యము, దీని యొక్క భావం ఏంటంటే, ఆంధ్ర భాష అమృతము వంటిది. ఆంధ్ర భాష అమృతమాంధ్రాక్షరంబులు అనిచ్చారు. ఆంధ్ర భాష అమృతము వంటిది. తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లా ఉండి అందాలొలుకుతూ ఉంటాయి.
ఆంధ్రదేశము ఆయుష్ను ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది అని దీని ద్వారా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మనకి తెలియపరిచారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి టీచర్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చేటువంటి అమూల్యమైన అభిమానం లైక్స్ ద్వారా మీరు మాకు ఇవ్వడం వల్ల మేము ఎంతో ప్రోత్సాహకరంగా ఇలాంటి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.